In the class we want to discussing about activity book. Take activity book. Class లో మనము వర్క్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు యాక్టివిటీ బుక్ ఓపెన్ చేయండి. యాక్టివిటీ బుక్ లో పేజ్ నెంబర్ 38 చూడండి. కనపడుతుందా? సో సాల్వ్ ద ఫాలోయింగ్. అక్కడ మీకు 2 సర్కిల్స్ కనబడుతున్నాయి. ఆ సర్కిల్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే నెంబర్స్ సింబల్స్ కనపడుతున్నాయి. మైనస్, ప్లస్, ఇంటూ, డివైడెడ్ బై. సో ఇంటూకు ప్లస్కి మీరు కన్ఫ్యూజ్ కావద్దన్నాను. గ్రీన్ కలర్లో కనిపించేది ప్లస్, రెడ్ కలర్లో కనిపించేది ఇంటూ. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఇచ్చిన సింబల్ని మనం బేస్ చేసుకొని మనం చేయాలి. ప్లస్ ఉందంటే అడిషన్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ఇంటూ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి, డివైడెడ్ బై ఉంటే డివిజన్ చేసుకోవాలి. సో ఆ సింబల్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని ఇక్కడ చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ వన్, ఇక్కడ మీకు సర్కిల్ కనపడుతుంది కదా. మిడిల్లో మీకు ఏమి ఇచ్చారు? 5 ఇచ్చారు. ఆ మిడిల్ వన్ అన్నింటికి ఆన్సర్ అన్న, అన్నింటికి ఆన్సర్ ఏం చేస్తే వస్తుంది ఆన్సర్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ 10 డివైడెడ్ బై డాష్ ఈజ్ ఈక్వల్ 5. 10ను ఏ నెంబర్తోనో మనం డివిజన్ చేస్తే ఆన్సర్ 5 వస్తుంది. 10ను ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 5 వస్తుంది మనకు ఆన్సర్? చెప్పండి. సో 2తో చేస్తే మనకు తెలియనప్పుడు 5 టేబుల్కి వెళ్దాం. 5 టేబుల్లో ఎక్కడుంది? 10 2లో ఉంది. అంటే 2తో డివిజన్ చేస్తే 5 ఆన్సర్ వస్తుంది. ఎస్ నా? సో వీ వాంట్ టు రైట్ హియర్ 2 నోట్ చేసుకోండి. మీకు చెప్పేటప్పుడు నెంబర్స్ కనిపించలేదంటే వీడియోని స్టాప్ చేసి జూమ్ చేయండి, నెంబర్స్ కనపడతాయి. ఓకే, నెక్స్ట్ 6 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5. 6లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే, 6లో నుంచి ఏదో నెంబర్ని తీసేస్తే మనకు 5 వస్తుంది నాన్న. 6 నుండి ఏం మనం తీసేస్తే 5 వస్తుంది? చూడండి ఒకసారి. టెక్ 6. సో ఏం తీశారు? 1 తీశారు. వెరీ గుడ్. 6లోంచి 1 క్లోజ్ చేస్తే 5 వస్తుంది. 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 5 నో? వెరీ గుడ్. 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 5ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 5 వస్తుంది. సో 5 టేబుల్లో ఎక్కడుంది 5? 1లో ఉంది. 5ను 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే నెంబరే వస్తుంది. అవునా? 1. 5 ఇంటూ 1. నెక్స్ట్ 2 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5. 2కి ఏం యాడ్ చేస్తే 5 వస్తుంది? 3. 1 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 1 5 సార్ 5. 1 నుండి 5 టేబుల్ 5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 వస్తుంది. 3 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 3 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 2. 3కి ఏం యాడ్ చేస్తే 5 వస్తుంది మనకు? 2 యాడ్ చేసుకుంటే 5 వస్తుంది. సో 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ వన్ 5 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. సో 5కి ఏం కలిపితే మళ్ళీ 5 వస్తుంది మనకు? 0. సో 0 ఉంది నా? 5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ 1 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 1 ప్లస్, సో 1కి ఏం కలిపితే 5 వస్తుంది నాన్న? 4. సో 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ 8 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 8లో నుంచి ఎన్ని నెంబర్స్ని మనం క్లోజ్ చేస్తే 5 ఆన్సర్ వస్తుంది? 8లో నుంచి ఎన్ని నెంబర్స్ని క్లోజ్ చేయొచ్చు? 3. ఓకే, 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5. సో 4 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 4కి ఏం యాడ్ చేస్తే వస్తుంది 5? 1. ఓకే, నెక్స్ట్ 9 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ 5. 9లో నుంచి ఏ నెంబర్ని మనం క్లోజ్ చేస్తే 5 వస్తుంది? ఓకే, సో 4ని క్లోజ్ చేస్తే 5 వస్తుంది. ప్లీజ్ కంప్లీట్ ది సర్కిల్ లేనా? ఈ సర్కిల్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ సర్కిల్ చూడండి. ఇక్కడ మనకు బిగ్ నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ 100 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ 30. 100లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 30 ఆన్సర్ వస్తుంది? సో చేయండి ఒకసారి. 100లో నుంచి
సో 100 నుండి 17 కట్ చేస్తే 30 వస్తుంది. 70 డైరెక్ట్గా ఎలా వేశారు మేడం అన్నప్పుడు మనకి ఇచ్చారు కదా 100 నుంచి 30 అని. సో 100 నుంచి 30 కట్ చేస్తే 70 ఆన్సర్ వస్తుంది నాన్న. ఓకే, సో దట్ 70 యూ వాంట్ టు రైట్ హియర్. నెక్స్ట్ 120 డివైడెడ్ బై డాష్ ఇజ్ ఈక్వల్ 30. 120ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే మనకు 30 కోషంట్ వస్తుంది. సో వీ హ్యావ్ రూల్ నో. సో ఆ రూల్ ప్రకారం మనం దీన్ని కనుక్కోవచ్చు. సో 120ని 30తో డివిజన్ చేసేయండి. 30 4s are 120. Okay, so answer is 4. So 4 తో చేస్తే మనకు 30 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 150 మైనస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 150 లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 30 ఆన్సర్ వస్తుంది. ఏ నెంబర్ కన్నా 120. సో ఆ నెంబర్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? 150 నుండి 30ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 0 2 1. సో 120 వచ్చింది కదా, ఆ ఆన్సర్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ 10 ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 10కి ఏం యాడ్ చేస్తే 30 వస్తుంది? ఏం యాడ్ చేయాలి? 10కి 20 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 ఆన్సర్ వస్తుంది? సో 15. నెక్స్ట్ 23 ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 23కి ఏం యాడ్ చేస్తే వస్తుంది నాన్న? 7. 200 మైనస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 200 లో నుంచి 30ని సబ్ట్రాక్ట్ చేయండి. 200 మైనస్ 30 చేయండి నాన్న. సో ఏమొస్తుంది ఆన్సర్? 170. నెక్స్ట్ 16 ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 16కి ఏం కలిపితే 30 వస్తుంది? సో 14 కలిపితే 30 వస్తుంది. 5 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 5 6 నెక్స్ట్ 60 మైనస్ డాష్ ఇజ్ ఈక్వల్ 30. 60 లో నుంచి 30ని సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? 30. ఓకే, 30 డివైడెడ్ బై డాష్ ఇజ్ ఈక్వల్ 30. 30ని ఒక నెంబర్తో చేస్తే మళ్ళీ అదే నెంబర్ మనకు డివిజన్ వస్తుంది అన్న. ఏ నెంబర్తో చేస్తే మనకు సేమ్ అదే నెంబర్ వస్తుంది ఆన్సర్? 1తో చేసినప్పుడు. ఓకే, 130 సార్ 30. సో ఏ నెంబర్నైనా 1తో డివిజన్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ 2 సర్కిల్స్ని కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ డివిజన్స్. మీకు కింద డివిజన్స్ ఇచ్చాను, ఈ డివిజన్స్ మీకు వచ్చు కదా, సో ఆ డివిజన్స్ చేసేయండి. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ కింద చూడండి. 75 guavas have to be distributed into 5 baskets. How many baskets do you need? 75 guava జామ పండ్లు ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయి? 75. గువా అంటే తెలుసు కదా మీకు. వాటిని 5 బాస్కెట్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్క బాస్కెట్లో ఎన్ని వస్తాయి అంటున్నాడు. ఓకే, సో వీ వాంట్ టు డూ ద డివిజన్. 75ని 5తో డివిజన్ చేసుకోవాలి. సో కింద మీకు స్పేస్ ఇచ్చారు కదా, అక్కడ నోట్ చేసుకోండి. సో గువాస్ ఇక్కడ 75 ఉన్నాయి. హౌ మెనీ బాస్కెట్స్ ఇస్ దేర్? 5 బాస్కెట్స్ ఇస్ దేర్. సో ఒక్కొక్క బాస్కెట్లో మనం ఇప్పుడు షేర్ చేయాలి. 5 1s 5. 7 నుంచి 5 కట్ చేయండి. సో ఆన్సర్ ఇస్ 2. 5 కింద తీసాను. 5 5s 25. సో ఆ స్పేస్లో నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇందులో మనకు హౌ మెనీ బాస్కెట్స్, ఎన్ని బాస్కెట్స్ వచ్చాయి? 15 బాస్కెట్స్. ఓకే, 15 బాస్కెట్స్ ఉన్నాయి. ఈచ్ బాస్కెట్ 5 5. నెక్స్ట్ డివైడ్ 126 బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఇంటూ 6 టీమ్స్. 126 బాస్కెట్ బాల్ ప్లేయర్స్ నాన్న, ప్లేయర్స్ వాళ్ళు 126 మెంబర్స్
వాళ్ళని 6 టీమ్స్గా మనము డివైడ్ చేసుకోవాలి. ఓకే, డూ 126ని 6తో 6 2s 12. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ డిజిట్ ఫస్ట్ వన్ స్మాలర్ దాన్ 6 నో, బిగ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మనం 1 డిజిట్ తీసుకున్నాం. బట్ 1 ఈజ్ స్మాల్ నో, 6 కన్నా స్మాల్ కాబట్టి 12 తీసుకున్నాను. ఓకే, 12 నుంచి 12 కట్ చేస్తే 0. 6 నో, 6 1s 6, 6 లో నుంచి 6 కట్ చేస్తే 0. ఓకే, ప్లీజ్ నోట్ దట్. Next one, turn the page number 39. 179. Division చేయమన్నాడు కదా, 179. 5 3s 15. So 2 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 9. 5 5s 25. So 4. ఇక్కడ మనకు పార్ట్స్ ఇచ్చారు. మీకు తెలుసు కదా, మీకు చెప్పాను బిఫోర్ క్లాస్. వాట్ ఈస్ డివిడెండ్, వాట్ ఈస్ డివిజర్, వాట్ ఈస్ కోషన్, వాట్ ఈస్ రిమైండర్ అనేది మీకు చెప్పాను. సో ఇందులో మనకు డివిజర్ ఏంటి, డివిడెండ్ ఏంటి, కోషంట్ ఏంటి, రిమైండర్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్న. ఫస్ట్ వన్ డివిడెండ్. Dividend is equal divisor is equal quotient is equal remainder. Okay, so here what is the dividend? Dividend ఏంటి? So 179. Divisor is what nana? So ఏ టేబుల్ తో అయితే చేస్తున్నామో అది డివిజర్ అవుతుంది. సో డివిజర్ is 5. Quotient. Quotient ఏమొచ్చింది మనకు? 35. Remainder. సో ఏదైతే మిగిలిందో దాన్ని రిమైండర్ అంటాం. సో రిమైండర్ is 4. So like this we want to enter the parts. Okay, next one 148. 148. See now, here first one is 1 only, no? So 1 is very smaller than to 8. 8 కన్నా చాలా చిన్నది కదా, కాబట్టి మనకు 2 డిజిట్స్ అవసరం ఇక్కడ. అందుకే ఏం చేస్తాము, 14 తీసుకుంటాను నేను. సో 14. సో నేను ఏ టేబుల్ 14 ఈజ్ దే. సో ఏ టేబుల్లో 14 ఉందా అంటే లేదు మనకు. సో 14 కన్నా స్మాల్ ఏముంది, 8 మాత్రమే ఉంది. సో 8 1s 8. 14 నుంచి 8 కట్ చేసేనా 6. సో 8 డౌన్కి వచ్చేసింది. ఏమైంది అక్కడ 68. 68ని సెర్చ్ చేయండి. 8 టేబుల్లో 68ని సెర్చ్ చేయండి. ఉందా నాన్న? నో, లేదు అక్కడ. సో 68 అక్కడ మనకు కావాల్సిన నెంబర్ లేకపోతే ఏం చేయమన్నాను, వి వాంట్ టు గో టు ద స్మాలర్ దాన్ టు 68. 68 కన్నా స్మాల్ నెంబర్ సెర్చ్ చేయాలి. సో బ్యాక్ వెళ్ళిపోండి. 68కి బ్యాక్ ఏమొస్తుందన్నా 67. 67 is not there. 66 also not there. 65 also not there. 64. Have no 8 table 64 ఉంది కదా. 8 8 sir 64. So 8 నుంచి 4 కట్ చేస్తే 4. Okay. So here dividend is what? ఈ ప్రాబ్లం లో మనకు డివిడెండ్ ఏముంది నాన్న 148. Divisor 8. Quotient 18. Remainder 4. Okay. Next one. 504. 12. చూడండి, ఫస్ట్ నెంబర్ ఏముంది అక్కడ మనకు 5 ఉంది.
5 is smaller than 12 no. సో ఏం చేయాలి, స్మాల్ నెంబర్ వచ్చింది అంటే 2 డిజిట్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది 50 అవుతుంది అవునా. సో 50ని 12 టేబుల్లో సెర్చ్ చేయండి అన్న. 12 టేబుల్లో 50 ఉందా? నో. సో 50 కన్నా స్మాల్ ఏముంది 49 లేదు 48. 12 4s are 48. సో 50 నుంచి 48 కట్ చేస్తే 2. సో మనం మామూలు సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలన్నా. 0 నుంచి 8 పోదు, borrowing. సో 0 ఏమవుతుంది 10 అవుతుంది. 10 నుంచి 8 కట్ చేస్తే 2. ఓకే, ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4 నుంచి 4 పోతే 0. ఓకేనా, నా 4 కిందికి వస్తుంది. ఓకే, 12 2s are 24. 24 నుంచి 24 కట్ చేస్తే 0. సో డివిడెండ్ is what here? 504. Divisor 12. Quotient 42. Remainder 0. Okay, next. $891. సో 11. 8 తీసుకుంటే మనకు స్మాల్ నెంబర్ కదా 8, దట్స్ వై వి వాంట్ టు టేక్ 2 డిజిట్స్. 89 is not there in 11 table. So 11 8s are 88. So 9 నుంచి 8 cut to 1 to 1. 11 ones are 11. So here dividend 891. Divisor 11. Quotient 81. Remainder 0. Okay nama. So like please enter that one. Next Roman. Write division sentence for the following. See, totally how many okay, how many vans is there Nana? Totally how many vans? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫస్ట్ బాక్స్ లో మనం టోటల్లీ నోట్ చేసుకోండి. టోటల్లీ ఎన్ని ఉన్నాయన్నా 12. How many groups is there? Any groups ఉన్నాయి? 2. So 12 divided by 2 is equal 6. Okay. Next. Total how many is there? 12. Divided by how many groups is there Nana? 3. So in each group 4. Next. Ice cream cones. Total see. Count చేయండి అన్ని ఎన్ని ఉన్నాయో. 20 is there now? Yes. So how many groups there? 4 groups. So in each group 5. Next, balls. How many more total count Nana? 36. So in each group 6. So how many is there? 6. Okay, these are division facts. Next one. Please turn your page. Multiplication facts and division facts Nana. So ప్రతి మల్టిప్లికేషన్ లో 2 డివిజన్స్ ఉంటాయి, ప్రతి డివిజన్ లో 2 మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో మీకు అడిషన్ లో చెప్పాను కదా నేను, ప్రతి అడిషన్ లో 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్ట్రాక్షన్ లో 2 అడిషన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సేమ్ దట్ ఓన్లీ హియర్ ఆల్సో హ్యావ్. సో ఫస్ట్ వన్ అక్కడ ఇచ్చారు చూడండి అన్న, 16 to 5 is equal 30
ఆర్ 5 into 6 is equal 30. ఎలాగైనా నోట్ చేసుకోవచ్చు మనం. దాంట్లో నుంచి 2 డివిజన్స్ తీశారు. ఫస్ట్ వన్ మనం తీసుకుందాం. సో ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 రోస్ ఉన్నాయి. అంటే మల్టిప్లికేషన్ అనేది కదనా, అక్కడ నోట్ చేసుకోండి. 4 రోస్. ఇన్ ఈచ్ రో హౌ మెనీ ఇస్ దేర్? ప్లీజ్ కౌంట్ దట్. వన్ రోలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి ఇక్కడ. ఈ రోలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేశారా? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఓకే, టోటలీ 36. ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు కదా. 9 4s are 36, నో ప్రాబ్లం. సో దీంట్లో నుంచి మనం 2 డివిజన్స్ తీయాలన్నా, 2 డివిజన్స్. సో 36ని 4తో డివిజన్ చేస్తే 9 ఆన్సర్ వస్తుంది. సి 36 డివైడెడ్ బై 4 is equal 9. 36 డివైడెడ్ బై 9 is equal 4. సో ఇక్కడ మనం కొత్తగా కనుక్కునేది ఏమీ ఉండదు నాన్న, ఇక్కడే ఉంటాయి ఆన్సర్స్. మల్టిప్లికేషన్, ఆ పిక్చర్ని చూసి మల్టిప్లికేషన్ నోట్ చేయడమే. అర్థమైందా? నెక్స్ట్ వన్, హౌ మెనీ రోస్? ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 రోస్ ఉన్నాయి నాన్న. హౌ మెనీ? దిస్ ఇస్ ఫస్ట్ వన్. ఇన్ ఈచ్ రో హౌ మెనీ? 1 2 3 4 5 6 7 8. ఇన్ ఈచ్ రో 6 8s. అది కూడా రావట్లేదు. 6 8s ఏంటో మాకు తెలియదు అనుకున్నప్పుడు ఇవన్నీ కౌంట్ చేయండి వస్తాయి. సో 48 వస్తాయి. ఒకసారి కౌంట్ చేసుకోండి అన్నీ, అవునా? సో దాన్ని మనం ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు. 8 6 ఆల్సో ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డివిజన్ ఫ్యాక్ట్స్ రాయాలన్నా. సో 48ని 6తో చేస్తే 8 వస్తుంది, 8తో చేస్తే 6 వస్తుంది, అవునా? 48 డివైడెడ్ బై 6 is equal 8. 48 divided by 8 is equal 6. అంతే కదా. నెక్స్ట్ వన్, the given pizzas nana. How many rows is there? Pizzas ఇచ్చారు కదా, 4 rows ఉన్నాయి nana. In each row how many? 5. So 4 5s are 20. 5 4s are also 20. అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఈచ్ రో 5 4 rows ఉన్నాయనే తీసుకోవచ్చు మనం. ఇప్పుడు డివిజన్ నోట్ చేసుకోండి. 20 డివైడెడ్ బై 4 is equal 5. 20 డివైడెడ్ బై 5 is equal 4. ఓకే, నెక్స్ట్ వన్ మీరే నోట్ చేశారు కదా. చూడండి, చాక్లెట్స్ ఇస్ దేర్ నో. ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి, ఒకసారి కౌంట్ చేసుకోండి. రోస్ 1 2 3 4 5 6 7 రోస్. ఇన్ ఈచ్ రో హౌ మెనీ? 6. సో 7 6 are 42. సో 6 7s are also note no. 42 divided by 7 is equal 6. 42 divided by 6 is equal 7. Please enter this one nana. సో ఈ ప్రాబ్లంతో మనకు యాక్టివిటీ బుక్ కంప్లీట్ అయిపోయింది, అవునా? సో నెక్స్ట్ క్లాస్లో వర్క్ బుక్ పార్ట్ చెప్పేస్తాను నాన్న. థ్యాంక్ యూ.